2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 42వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో సాలిడ్ విక్టరీ కొట్టేసింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏప్రిల్ 30, 2026 గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ గెలుపు టైటాన్స్కు చాలా కీలకం. ఎందుకంటే సీజన్ సాగుతున్న కొద్దీ తీవ్ర పోటీ ఉన్న ప్లేఆఫ్ రేసులో వాళ్ల అవకాశాలను ఇది మరింత బలోపేతం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో కొనసాగినప్పటికీ ఈ మ్యాచ్ తర్వాత 5వ స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సక్సెస్ఫుల్ చేజింగ్తో తమ పట్టుదలను చాటింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ టైటాన్స్ బ్యాటింగ్ను ముందుండి నడిపించాడు. కేవలం 18 బంతుల్లోనే మెరుపు వేగంతో 43 పరుగులు చేసి అదరగొట్టాడు. అతని దూకుడైన ఆరంభం చేజింగ్కు కావాల్సిన ఊపును ఇచ్చింది. బౌలింగ్లో వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణించాడు. తన పూర్తి కోటా 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ తన అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో పాటు 10 బంతుల్లోనే వేగంగా 12 పరుగులు చేసి ఇన్నింగ్స్ను స్థిరీకరించాడు. ఈ వ్యక్తిగత ప్రదర్శనలు అన్నీ కలిసి సొంత ప్రేక్షకుల ముందు గుజరాత్కు ఈ కీలకమైన గెలుపును అందించాయి. 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్, దీన్నే మనం టాటా ఐపీఎల్ 2026 అంటున్నాం. ఈ ప్రీమియర్ టీ20 క్రికెట్ లీగ్ ఇది 19వ సీజన్. ఇందులో 10 టీమ్స్ తలపడుతున్నాయి. మొత్తం 74 మ్యాచ్లు ఆడతాయి. మార్చి 28 నుంచి మే 31 వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ సీజన్కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం డిఫెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగింది. వాళ్లు 2025లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వాళ్ల మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్నారు. 2025లో జరిగిన ఫైనల్లో వాళ్లు పంజాబ్ కింగ్స్ని 6 పరుగుల తేడాతో ఓడించారు. అది ఓ గుర్తుండిపోయే ఫైనల్. ప్రస్తుత సీజన్లో పోటీ చాలా గట్టిగా ఉంది. ప్రతి మ్యాచ్ టీం పాయింట్స్ టేబుల్పై, అలాగే ప్లేఆఫ్స్ ఆశలపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు విషయానికొస్తే 2026 కోసం వాళ్ల స్క్వాడ్ సీనియర్ ఆటగాళ్లు, అలాగే యువ ప్రతిభావంతుల కలయికతో ఉంది. టీంకి కెప్టెన్గా శుభ్మన్ గిల్ అలాగే కొనసాగుతున్నాడు. తన దూకుడు బ్యాటింగ్కి పేరు పొందిన ఆటగాడు. ఈ స్క్వాడ్లో అర్షద్ ఖాన్, రాహుల్ తెవాటియా లాంటి ఆల్రౌండర్లు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ టీం బ్యాలెన్స్కి చాలా ముఖ్యం. ఈ 2026 సీజన్లో ఆటగాళ్ల మార్పులు చాలానే జరిగాయి. ముఖ్యంగా జాస్ బట్లర్, మొహమ్మద్ సిరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్ టీంలోకి వచ్చారు. ఈ కొత్త ప్లేయర్స్ రాకతో టీం మరింత స్ట్రాంగ్గా తయారయ్యేలా కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసింది. టోర్నమెంట్లో మరింత ముందుకు వెళ్లడమే వాళ్ల లక్ష్యం. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గుజరాత్ టైటాన్స్ విజయం వాళ్లకు చాలా కీలకం. ఎందుకంటే ప్లేఆఫ్స్ రేసులో వాళ్లు తమ స్థానాన్ని నిలదొక్కుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఇప్పటికే టాప్ 4 టీమ్స్ బాగా దూసుకుపోతున్నాయి కాబట్టి గుజరాత్ జట్టు ఇలాగే గెలుస్తూ ఉంటేనే టాటా ఐపీఎల్ 2026 నాకౌట్ స్టేజ్లో చోటు పక్కా అవుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా సీజన్ మొత్తం వాళ్ల ప్రదర్శన స్థిరంగా, అద్భుతంగా ఉంది. అందుకే వాళ్లు బలంగా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్గా వాళ్ల సత్తా ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. ముందు చూస్తే లీగ్ దశ ముగుస్తున్న కొద్దీ 2 జట్లకి కఠినమైన షెడ్యూల్ ఎదురుకానుంది. గుజరాత్ టైటాన్స్ వాళ్ల తాజా జోరుని కొనసాగించాలని చూస్తున్నారు. శుభ్మన్ గిల్, జాసన్ హోల్డర్, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్స్ రాబోయే మ్యాచ్ల్లో కీలకంగా మారనున్నారు. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని, కీలకమైన ప్లేఆఫ్స్ రౌండ్లకి సిద్ధం కావాలని చూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్గా వాళ్లకు ఉన్న అనుభవం అక్కడ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ ఐపీఎల్ 2026 సీజన్ మిగిలిన మ్యాచ్లు కూడా చాలా ఉత్కంఠగా సాగబోతున్నాయి. టీమ్స్ అన్నీ అంతిమ టైటిల్ కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.